Hi, this is EK tutorial. Our topic is eigenvalues and eigenvectors. So we have a matrix A. ఇప్పుడు A అనేది ఒక మ్యాట్రిక్స్ అయితే A డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఎక్స్ అయితే అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో. క్యాపిటల్ ఎక్స్ అంటే ఏంటి అంటే ఐగన్ వెక్టర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ వెక్టర్ అనమాట. ఓకేనా? సో ల్యాండా అంటే ల్యాండా అంటే సంథింగ్ వాల్యూస్ అనమాట. సో వాటిని క్యారెక్టరిస్టిక్ రూట్స్ అని కూడా అంటారు. అన్నమాట. ఓకేనా? సో అలా ఉంటుంది. అప్పుడు ఈక్వేషన్ ఏంటి? ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట. సో ఈ ఏ మైనస్ ల్యాండా ఐని మనం క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని మోడ్ వేసుకొని ఈక్వల్ టు జీరో చేస్తే దాన్ని క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అంటాం. ఓకేనా? పాలినామియల్ అంటే సో క్వశ్చన్స్ వీటి మీద కూడా వస్తూ ఉంటాయి. సో ఇవి రిఫర్ చేస్తుండండి. సో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో దానికంటే ముందు మీరు ఇలా కనుక్కోవాలి, ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, మీకు ఈజీగా ఎక్స్ప్లెనేషన్ రావాలి అంటే మీరు మన ఈకే ట్యూటోరియల్ 1ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సో విల్ గో టు ది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లం చూద్దాం. ఐగన్ వాల్యూస్ నథింగ్ బట్ ల్యాండా వాల్యూస్ ఆర్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటాం. ఐగన్ వెక్టర్స్ కూడా కనుక్కోమన్నాడు. సో కనుక్కుందాం. సో గివెన్ దాన్ని ఏ అనుకుందాం, మ్యాట్రిక్స్ని 1 4 3 2 అనుకుందాం. నెక్స్ట్ ఐ అంటే తెలుసు కదా, 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చాడు కాబట్టి ఐ కూడా 2x2 మ్యాట్రిక్స్ తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకోవాలి కదా, మనకు తెలిసింది. సింపుల్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏంటిది? డెట్ ఆఫ్ ఏ మైనస్ ల్యాండా ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అనుకోవాలి, అంతే. సో మనకి ఏ మైనస్ ల్యాండా ఐ, సో ఏం లేదు, మీరు సింపుల్ ఇక్కడ చూడండి, ల్యాండా ఐ అంటే ఐలో ల్యాండాని మల్టిప్లై చేయాలి. సో ఐలో ఇక్కడ 1 ఉన్న దగ్గర ల్యాండా వస్తుంది, 0 ఉన్న దగ్గర 0నే ఉంటుంది. సో 1 మైనస్ 1 ఉంటుంది కదా, అక్కడ మాత్రం ఏం చేయాలి? ల్యాండా మల్టిప్లై అవుతుంది. నెక్స్ట్ 4 మైనస్ ల్యాండా ఇంటూ 0 0 4 3 మైనస్ ల్యాండా ఇంటూ 0 0, సో 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2 మైనస్ ల్యాండా 1 ఉన్న దగ్గర మాత్రం ల్యాండాతో మల్టిప్లై చేయి. సో ల్యాండా ఇంటూ 1 ల్యాండా, 2 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని డెట్ అనుకుంటే ఏంటి? 1 మైనస్ ల్యాండా ఇంటూ 2 మైనస్ ల్యాండా మైనస్ 4 3 is 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో మీరు మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది అంటే 2 ప్లస్ ల్యాండా స్క్వేర్ మైనస్ 3 ల్యాండా మైనస్ 12 ఈక్వల్ టు 0. సో ల్యాండాలో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది, మైనస్ 10 ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మీరు ఫ్యాక్టరైజ్ చేసుకుంటారా లేదా డైరెక్ట్గా మీ క్యాలిక్యులేటర్లో ఎంటర్ చేసుకోండి. అప్పుడు ల్యాండా వాల్యూస్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. 5 -2 అని మీకు 2 ల్యాండా వాల్యూస్ వస్తాయి అన్నమాట. సో ఈ ల్యాండా వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు ప్రాబ్లం అనేది చేస్తాం. ఇదే ల్యాండా వాల్యూస్ ఆర్ ఐగన్ వాల్యూస్ ఆర్ ఐగన్ క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలి. సో ఐగన్ వెక్టర్స్ కనుక్కోవాలంటే మనకు 2 ఐగన్ వాల్యూస్ ఉన్నాయి. ల్యాండా వాల్యూస్ ఏమేమి వచ్చాయి మనకు? 5 వచ్చింది, -2 వచ్చింది. సో ఫస్ట్ 5కి తీసుకుంటున్నాను ఐగన్ వెక్టర్స్. సో ఐగన్ వెక్టర్స్ కరస్పాండింగ్ టు ఎప్పుడు ల్యాండా ఈక్వల్ టు 5కి, మీ ఇష్టం ఎలాగైనా తీసుకోండి. దీన్ని మనం x1 అనుకుందాం. లెట్ x1 బి ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ 5. ఐగన్ వాల్యూ ఎంత? 5కి ఈజ్ గివెన్ బై. సో ఐగన్ వెక్టర్ కనుక్కోవాలంటే ఏం లేదు, ల్యాండా ప్లేస్లో మనం ఏమొచ్చింది ఇప్పుడు? 5. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ 5i ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ వాల్యూ కావాలి మనకి. సో 1 మైనస్ ల్యాండా ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయండి. ఇందాక ల్యాండా ఉన్నది ఇక్కడ 2 మైనస్ ల్యాండా ఉండే, సో అక్కడ 5 రాస్తున్నా, ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 0. సో నాకు ఏమొచ్చింది? -4 3 4 -3 ఇంటూ దీని ప్లేస్లో నేను ఏమనుకుంటా అంటే జస్ట్ x1 y1 అనుకోండి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఇది మ్యాట్రిక్స్లా మార్చుకోండి 0, 0. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది? -4x1 మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు కదా, ఇలా. సో -4 నెక్స్ట్ ఇది +4 ఇదేంది x2,
4x2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చేయండి. 3x1 మైనస్ 3x2 ఈక్వల్ టు 0. సో ఈ రెండింటిని మీరు సాల్వ్ చేసుకుంటే ఇది ఫస్ట్ ఈక్వేషను, ఇది సెకండ్ ఈక్వేషను. సో ఇప్పుడు చూడండి, మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అంటే, మీరు ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నారు అనుకోండి, నేను ఏం చేస్తానంటే -4x1 + 4x2 ఈక్వల్ టు 0 ఉంది కదా, ఇది అటు తీసుకెళ్తాను. సో -4x1 ఈజ్ ఈక్వల్ టు -4x2. సో -4x1 x1 క్యాన్సిల్ అయిపోతుంది. సో x1/1 x2/2 అనేది వెళ్తుంది. సో ఇదే మన వెక్టర్ అనమాట. నథింగ్ బట్ x1 వాల్యూ వచ్చేసి 1, x2 వాల్యూ వచ్చేసి ఏంటమ్మా 2. ఇలాగే రాసుకోవాలన్నమాట. బైలో ఏదైతే ఉంటుందో అది మన వాల్యూస్ అనమాట. సో x1 అనేది ఏమొచ్చింది మనకి 1, ఇదెంత, ఇది కూడా 1 కదా, బై 1 మిలిగింది, ఏం లేదంటే 1 కదా, సో 1 వచ్చింది. నెక్స్ట్ సేమ్ ఇలాగే ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈక్వల్ టు -2. లెట్ ఇక్కడ ఏమనుకోవాలి, ఫస్ట్ది x1 అయిపోయింది కదా, సో ఇది x2, ఇది ఐగన్ వెక్టార్ కరస్పాండింగ్ టు ఐగన్ వాల్యూ లాంబ్డా ఈక్వల్ టు -2 ఈజ్ గివెన్ బై. సో ఏం చేయాలి, జస్ట్ లాంబ్డా ప్లేస్లో -2 పెట్టేయాలి, ఐ ఉంటుంది ఇంటూ ఎక్స్, ఇక్కడ x2 కదా ఈక్వల్ టు 0, ఇక్కడ కూడా x1 అని రాసేసుకోండి, అంతే అయిపోతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, లాంబ్డా ఉన్న ప్లేస్లో -2 చేయండి. సో ఇక్కడ చూడండి, 1 - -2 అంటే +3, 4, 3. నెక్స్ట్ 2 - -2 అంటే ఎంత అవుతుంది, ఇది కూడా 4. సో ఇదేమో x1 x2 అనుకోండి, ఇక్కడ కూడా 0, జస్ట్ x2 అని మారుతుంది అంతే. సో ఇప్పుడు దీంట్లో వాల్యూస్ తెలుసు. సో ఇందాకలానే మల్టిప్లై చేసుకుంటే మనకు 2 ఈక్వేషన్స్ కావాలి కదా, ఒకటి రాసినా చాలు. 3x1 + 4x2 ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ నుంచి తీసుకోండి, ఇదేమవుతుంది, ఇది ట్రాన్స్ఫర్ చేశాను, అప్పుడు 3x1 ఈజ్ ఈక్వల్ టు -4x2. సో ఇది ఇటు తెచ్చుకోండి, ఇది ఇటు తెచ్చుకోండి, x1 అది ఇటు వస్తే -4, x2 ఇది అటు వెళ్తే /3. ఇందాకంటే ఏం లేవా, డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసాం, కానీ ఇప్పుడు ఇలా లేదు. సో ఇదే మన x1, y1 అనే వెక్టార్లో ఏమొచ్చింది, -4, ఇంకొకటి 3. సో ఇలా మనం ఐగన్ వెక్టర్స్ కూడా కనుక్కున్నాం అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఈజీ మెథడు. సో ఇవి ఐగన్ వెక్టర్స్కి, ఐగన్ వాల్యూస్కి, సో ఈజీగా ఉంటుంది, నేర్చుకోండి. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకు చాలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ అది ప్రొవైడ్ చేయబోతున్నాను. సో చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇలాంటి ఇంకా దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్లో వచ్చినాయి. సో అవి కూడా పోస్ట్ చేయబోతున్నాను. సో అవన్నీ మీకు రావాలి అంటే ఈకే ట్యుటోరియల్ 1కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.